గోవిందా గోవిందా. నేను రీసెంట్ గా తిరుమలకి వెళ్ళిన విషయం మీ అందరికి తెలిసింది. తిరుమల వీడియో చూసిన ప్రతి ఒక్కరు నాకు డైరెక్ట్ మెయిల్ కూడా చేశారు, తిరుమల లడ్డు విషయంలో రియాక్ట్ అవ్వు బ్రో అని. ఏం చెప్పమంటారు చెప్పండి. నేను సంవత్సరంలో ఎంత తక్కువ వేసుకుని ఒక 4 సార్లు వస్తాను తిరుమలకి. అంత ఇష్టం నాకు వెంకటేశ్వర స్వామి అంటే. రోజుకి ఎంత లేదని ఒక 200 నుంచి 300 సార్లు వెంకటేశ్వర స్వామి తలుచుకుంటానే ఉంటాను. ఎప్పుడు లడ్డు విషయంలో తప్పు జరిగింది ఒప్పుకుంటా, అది క్షమించడానికి తప్పే కాదని నేను అది అసలు తప్పని కూడా నేను అన్ను. దాని పాపం అంటారు. ఆ పాపాన్ని మూట కట్టుకున్నోడి కంటే ఇంకా ఎక్కువ పాపాన్ని మూట కట్టుకుంటున్నారు. ఈ ఇష్యూ మీద జోకులు వేస్తూ ఇంకా సనాతన ధర్మాన్ని తక్కువ చేసి మాట్లాడుతూ చాలా మంది. ఈ మధ్య పిల్లనాయాలందరికీ ఒక ఫ్యాషన్ అయిపోయింది. దేవుడి మీద నాకు భక్తి లేదు, దేవుడు అంటే నాకు నమ్మకం లేదని చెప్పడం. ఆఫ్ కోర్స్ అట్లాంటి వాళ్ళు మనం ఎప్పటికీ మార్చలేము, కానీ మంచిగా ఉన్న వాళ్ళు చెడుగా మారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మన మీద ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు ఏంటో అంత పెద్ద లడ్డు ఇష్యూ అసలు ఇష్యూయే కాదన్నట్టు మాట్లాడుతున్నావు కదా అని అంటారేమో. వెంకటేశ్వర స్వామి ఇంకొక పేరుంది మర్చిపోయినట్టున్నారు, వడ్డీ కాసులు వాడని. ఏం బాధపడాల్సిన అవసరం లేదు, వడ్డీతో సహా వసూలు చేసుకుంటాడు. మొక్కుకుంటే ఎంట్రుకులు ముడుపులే వదలడు. అట్లాంటి అంత పెద్ద పాపం చేసిన ఊరికే వదలతాడా? ఖచ్చితంగా తాటోడు తీసేస్తాడు. హలో వెంకటనాయక గోవిందా గోవిందా. లైక్ చేసి వెళ్ళు గోవిందా, సబ్స్క్రైబ్ చేసి వెళ్ళు గోవిందా. ఉంటా బాయ్.